అంజలి టీవీ. అంజలి సిటీ నుంచి పల్లెటూరులో ఉంటున్న అత్తగారింటికొస్తుంది. అత్తగారింటికొచ్చే సమయానికి చుట్టాలందరూ కూడా ఇంట్లో ఉంటారు. అది చూసి అంజలి ఆశ్చర్యపోయి తన భర్త అరుణ్తో, ఏంటండి చుట్టాలందరినీ మీ అమ్మగారు పిలిచారు? మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందా? లేదే, నాకు అర్థం కావటం లేదు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే తల్లి శకుంతల అక్కడికొస్తుంది. ఏంటి అక్కడే నిలబడిపోయారు? లోపలికి రండి. మీరొస్తున్నారని మన వాళ్ళందర్నీ నేనే రమ్మని చెప్పాను. అందుకు వాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్తారు. అక్కడే ఉన్న కవిత, వదినా బావున్నావా? అమ్మ నాకు ఫోన్ చేసి నువ్వు వస్తున్నావని చెప్పింది. అందరం నీ చేతి వంట తినడం కోసమే ఇక్కడికొచ్చాం తెలుసా? ఆ మాట వినగానే అంజలి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. వెంటనే తన భర్తని పక్కకు తీసుకువెళ్లి, ఏంటండి వీళ్ళు నా చేతి వంట తినడానికి వచ్చానని చెప్తున్నారు? ఇదంతా నువ్వు చేసుకుందే కదా. మా అమ్మ ఫోన్ చేసినప్పుడల్లా ఏం వండావమ్మా అంటే ఏం చెప్పేదానివో గుర్తు తెచ్చుకో. అంజలి అత్తగారితో మాట్లాడుతూ డెలివరీ బాయ్కి డబ్బులిస్తూ ఉంటుంది. ఈరోజు ఏం కూర చేసావమ్మాయి? ఈరోజు చేపల వేపుడు చేశాను. చేపల వేపుడు చాలా బాగా చేస్తాను నేను. మరుసటి రోజు కూడా డెలివరీ బాయ్కి అంజలి డబ్బులిస్తూ అత్తగారితో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అమ్మా అంజలి, ఈరోజు ఏం కూర చేసావు? ఈరోజు పప్పు చికెన్ కర్రీ చేశానత్తయ్యా. చాలా బాగుంటుంది ఇది. ఈసారి నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నీ చేతి వంట ఒకసారి మాకు రుచి చూపించాలి. తప్పకుండా అత్తయ్యా. ఈసారి వచ్చేటప్పుడు మన చుట్టాలందరికీ చెప్పండి. నేను మీ అందరికీ నా చేతి వంట రుచి చూపిస్తాను అని అంజలి మాట్లాడుతుంది. గుర్తొచ్చిందా? ప్రతిరోజు నువ్వింట్లో వంట చేయకుండా ఆర్డర్ పెడుతున్నావన్న సంగతి నాకు నీకు మాత్రమే తెలుసు. వాళ్ళకా విషయం తెలీదు కదా. ఇప్పుడు నేను వంట చేయమంటారు, ఏం చేస్తావో నేను చూడాలి. ఏవండి, ఏదో ఒక విధంగా ఈ గండం నుండి నన్ను గట్టెక్కించండి. అందుకు అరుణ్ నా వల్ల కాదు అని చెప్తాడు. అంజలికి ఏం చేయాలో అర్థం కావటం లేదు. నా తంటాలేవో నేనే పడతాలేండి, వదిలేయండి అంటూ అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్లి వంట చేయటం మొదలు పెడుతుంది. చాలాసేపటి తర్వాత వంట చేస్తుంది. అదంతా నల్లగా మాడిపోవటంతో అంజలికి భయమేస్తుంది. వెంటనే తన భర్తని పిలుస్తుంది. అని అంటూ ఉండగానే అత్తగారు అక్కడికొస్తారు. అప్పుడు అంజలి చాలా భయంతో, ఏమైందో చూశారుగా, మొత్తం మాడిపోయింది. నా వల్ల కాదు, ఉన్న నిజం చెప్పేస్తాను నేను అంటూ జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆ మాట విన్న అత్తగారు, ఏంటమ్మా మాడిపోయిన వాసన వస్తున్నట్టుంది? కూర మాడిపోయిందా ఏంటి? అత్తయ్యా, మాడిపోయింది అత్తయ్యా. అయినా నేను ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను. నీకొక నిజం చెప్పాలి. నాకసలు వంట వండటమే రాదు. నేను రోజు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తింటూ ఉంటాను. నిజంగా నాకు వంట రాదు అంటూ దాని వైపు చూస్తుంది. అమ్మా నువ్వేం కంగారు పడమాక. వచ్చిన వాళ్ళకి నేనేదో ఒక రకంగా చేస్తాను. అన్నట్టు కూర మొత్తం మాడిపోయినట్టేనా? అమ్మా, కూర మొత్తం ఏమీ మాడిపోలేదు. కింద కొంచెం అడుగంటిందంటే, కానీ రుచి బాగానే ఉన్నట్టుంది. అప్పుడు అత్తగారు అది రుచి చూసి, నిజంగానే ఈ రుచి చాలా విచిత్రంగానే ఉందమ్మా. ఒక తెలియని రుచి, చాలా బాగుంది. ఒక పని చెయ్యి, నేను చెప్పినట్టు చేశావంటే ఇది బాగా రుచిగా తయారవుతుంది. అంజలి ఏంటో చెప్పండి అత్తయ్య అని అనటంతో అత్తగారు ఏదో చెప్తుంది. ఇక వెంటనే తను చెప్పినట్టుగా చేప ముక్కలన్నీ పక్కన పెట్టి వాటి నుండి ముళ్ళుని పక్కన పడేసి మొత్తం అత్తగారు చెప్పినట్టుగా చేస్తుంది. కొంత సమయం తర్వాత వంటంతా రెడీ అవుతుంది. ఇక అందరూ భోజనానికి కూర్చుంటారు. కోడలు భోజనం అందరికీ వడ్డిస్తుంది. ఏంటి చేపల కూర ఇలా ముక్కలు లేకుండా మొత్తం పొడుంగా చేశారు అని అడుగుతారు. అప్పుడు అత్తగారు, ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు. మా కోడలు అంత అద్భుతంగా చేసింది అని అంటుంది. ఇక వాళ్ళు దానిని రుచి చూస్తారు. నిజంగానే అది చాలా అద్భుతంగా ఉంది అని చెప్తారు. అప్పుడు కవిత, వదినా నువ్వు ఈ వంట ఎలా చేసావో చెప్పవా? నేను కూడా నేర్చుకుని ఇంట్లో చేస్తాను. అప్పుడు అంజలి ఆ వంట ఎలా చేసిందో మొత్తం వివరంగా చెప్తుంది. అప్పుడు తను అన్నీ అయిపోయిన తర్వాత చివరిగా ఒక మాట కూడా అంటుంది. అంతా అయిపోయిన తరువాత రుచి కోసం కొంచెం ఆవ నూనె వేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. నేను లాస్ట్లో అలా వేశాను కాబట్టి రుచి చాలా బాగుంది. ఆ మాట వినగానే అత్తగారు తన మనసులో, ఇదేంటి ఈ అమ్మాయి ఆవ నూనెని చెప్తుంది? మన ఇంట్లో అసలు అలాంటిది లేదు కదా. తను ఏం వేసిందో ఏంటో అని అనుకుని కొంచెం పక్కకు పిలుస్తుంది. ఇద్దరూ కూడా వంటగదిలోకి వెళ్తారు. అంజలి, మన ఇంట్లో ఆవ నూనె లేదు కదా, మరి ఆవ నూనె అని చెప్తున్నావేంటి?
ఎందుకు లేదత్తయ్యా, ఇదిగోండి ఆవ నూనె. అది చూసి అత్తగారు ఆశ్చర్యపోతూ, అయ్యయ్యో, అది ఆవ నూనె కాదమ్మా, చెదల మందు. అయ్యో, ఇప్పుడు అదంతా తినేశారు వాళ్ళకేమవుతుందో ఏంటో. అత్తయ్యా, అది తినడం వల్ల ఎవ్వరికీ ఏం కాదత్తయ్యా, కాకపోతే వాంతులు విరోచనాలు అవుతాయి అని అంటుంది అంజలి. ఆమె అలా అనిందో లేదో అక్కడున్న వాళ్ళందరూ కూడా వాష్రూమ్కి పరిగెత్తటం మొదలు పెడతారు. అది చూసి కోడలు అత్తగారు ఆశ్చర్యపోతారు. చాలా సమయం తర్వాత అక్కడికొచ్చిన వాళ్ళందరూ చాలా భయంతో, నీ వంటకి నీకు ఒక దండం దేవుడా అంటూ అక్కడి నుంచి పరిగెడతారు. వదినా, వంట చాలా బాగుంది, కానీ ఇలా ఎందుకైందో అర్థం కావట్లేదు. అప్పుడు అంజలి ఏదో చెప్పబోతూ ఉండగా అత్తగారు అడ్డుకొని, కవిత, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో, కొంచెం సేపటి తరువాత ఇంటికెళ్ళొచ్చు. అందుకు కవిత సరే అని అంటుంది. అంజలి, ఇక మీదట నువ్వు వంట అస్సలు చెయ్యమాక. అయినా వంట నేర్చుకోకుండా ఏం చేస్తున్నావు? వంట చేయటం అనేది ఒక అద్భుతమైన కళ. సొంతంగా వంట చేయటం నేర్చుకో. మొదట కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, అర్థం కూడా కాదు. తర్వాతే నీకు అర్థమవుతుంది మనం ఎంత బాగా వంట చేయగలమో అని. తప్పకుండా అత్తయ్యా, మీరు చెప్పారు కదా, నేను ఖచ్చితంగా వంట నేర్చుకుని మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తాను చూడండి. అప్పుడే మళ్ళీ బంధువుల్ని పిలవండి, వాళ్ళు జీవితంలో ఎప్పుడూ తినని రుచిని నేను వడ్డిస్తాను. ఇక మనం పిలిచినా మళ్ళీ వస్తారా? నాకు నమ్మకం లేదు. సర్లే, చూద్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంజలి వాళ్ళు 2 రోజులు అక్కడే ఉండి తర్వాత ఊరికి వెళ్ళిపోతారు. అంజలి ఊరికి వెళ్ళిన దగ్గర నుంచి తానే స్వయంగా వంట చేయడం నేర్చుకుంటూ ఉంటుంది. తను 1 నెల రోజులు కష్టపడి అద్భుతంగా వంట చేయడం నేర్చుకుంటుంది. అదే భర్తకు కూడా వడ్డిస్తుంది. అతను తిని, నిజంగా నువ్వు చేసిన వంట 5 స్టార్ హోటల్లో చేసినట్టుగా ఉంది. నిజంగా నువ్వే చేస్తున్నావా, లేదంటే ఆర్డర్ పెట్టి తెప్పిస్తున్నావా? నిజం చెప్పు. ఏవండి, అదంతా అప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు నేను చాలా అద్భుతంగా వంట చేస్తున్నాను. ఇప్పుడు మనం ఊరికెళ్ళినా కూడా నేను అద్భుతంగా ఎంతమందికైనా వంట చేయగలను. అయితే మన ఊరు వెళ్ళటం ఒకటే మిగిలిందనమాట. మంచి వీలు చూసుకొని వెళ్దాం. అందరికీ నీ చేతి వంట రుచి చూపించు. ఈసారి ఎలాంటి అవమానం మనకి జరగకూడదు, ఎలాంటి మాట రాకూడదు ఈసారి చూస్తారుగా మీరే అని అంటుంది అంజలి. ఇక కొన్ని రోజులు గడుస్తాయి. అంజలి వాళ్ళు చెప్పా పెట్టకుండా అత్తగారింటికి వస్తారు. అత్తయ్య, ఈ రోజు పిలవండి. ఎవ్వరిని కావాలంటే వాళ్ళని పిలవండి. నేను వంట ఎలా చేస్తానో వాళ్లే చెప్తారు. మనం పిలిచినా వాళ్ళెవ్వరూ రారమ్మా. ఎందుకంటే ఆ రోజు జరిగిన సంఘటన ఇంకా వాళ్లకు బాగా గుర్తుంది. అవునా? అయితే అత్తయ్య, ఒక పని చేస్తాను. మన వాళ్ళందరూ చుట్టుపక్కలే ఉన్నారు కదా, వాళ్ళందరికీ నేను చేపల పులుసు చేస్తాను. మీరే వాళ్ళకి ఇవ్వండి. నేను చేశానని చెప్పకండి. ఈ రోజు తిన్నవాళ్ళు రేపు మళ్ళీ మన ఇంటికి ఆ పాత్రలు ఇవ్వడానికి వస్తారు కదా, అప్పుడు చెప్తారు వంట ఎలా ఉంది అని. అందుకు అత్తగారు సరే అని అంటుంది. అంజలి వంట సిద్ధం చేసి అత్తగారికి చెప్తుంది. అత్తగారు అది రుచి చూసి, అబ్బా, కమ్మటి వాసన వస్తుంది. ఇంక రుచి ఎంత బావుందో. ఇదైతే ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. నేను వెళ్ళి వాళ్ళకిచ్చేస్తాను అని చెప్పి చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళ బంధువులందరికీ చేపల పులుసుని అందిస్తుంది. ఇక ఆ రోజు అలా గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు అంజలి చెప్పినట్టుగానే ఖాళీ పాత్రలు ఇవ్వటానికి చుట్టాల వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళంతా అత్తగారితో ఇలా చెప్తూ ఉంటారు. వదినా, చేపల పులుసు ఎలా చేసావో గాని అసలు ఎంత బాగుందో తెలుసా? మీ అన్నయ్య ఇంకొంచెం తీసుకురా అని పదే పదే గోల చేశాడు. అంత అద్భుతంగా చేసావు వంట. అది నేను చెయ్యలేదు, సిటీ కోడలు చేసింది. నిన్నే తను మన ఇంటికొచ్చింది అని అనటంతో ఆమె కూడా ఆశ్చర్యపోతుంది. ఇంతలో కోడలక్కడికి రావటంతో, అంజలి వంట అయితే చాలా అద్భుతంగా చేసింది. ఇలాంటి చేపల పులుసు నా జీవితంలో ఎప్పుడూ తినలేదంటే నమ్ము. నువ్వప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు చేసావే, ఆ వంట కూడా బాగానే ఉంది. కానీ దానివల్ల అందరికీ ఏమైందో చూసావుగా. కానీ దీనివల్ల ఎవ్వరికీ ఏమీ కాలేదు. చేపల పులుసు మళ్ళీ మళ్ళీ కావాలంటూ అందరింట్లో వాళ్ళు తలుచుకుంటున్నారు అని చెప్పటంతో అంజలి చాలా సంతోషపడుతుంది. అత్తగారు కూడా ఆ మాటలు విని చాలా సంతోషపడతారు. ఇక ఆ తర్వాత గోవిందమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా మంది చుట్టాలు అత్తగారి దగ్గరికి వచ్చి అదే విషయాన్ని చెప్తూ ఉంటారు. ఆమె అదంతా విని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక కవిత కూడా అక్కడికి వస్తుంది. నువ్వు వదిన చేసిందని చెప్పకుండా ఉండడం చాలా మంచి పని అయింది. వదిన, నువ్వైతే చాలా అద్భుతంగా వంట చేశావు. మహా అద్భుతం. ఆ చేపల పులుసు జీవితంలో మర్చిపోలేను అని చాలా పొగుడుతుంది. అంజలి కూడా ఆ మాటలకి చాలా సంతోషపడుతుంది. ఇక కొన్ని రోజుల తర్వాత అంజలి వాళ్ళు అక్కడి నుంచి తిరిగి సిటీకి వెళ్ళిపోతారు.
అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అంజలి ఎప్పుడు సిటీ నుంచి పల్లెటూరుకొచ్చినా అక్కడ వాళ్ళు ఆమె దగ్గరకొచ్చి మరీ చేపలు తీసుకొచ్చి చేపల పులుసు వండించుకొని మరీ వెళ్తూ ఉంటారు. అలా అంజలి చేపల పులుసు అద్భుతం అని పేరు పడిపోతుంది ఆ ఊళ్ళో. మనిషి సాధించలేనిది ఏమీ లేదు అని వంటరాని అంజలి వంట నేర్చుకుని మరీ అద్భుతంగా వంటలు చేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటుంది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.